ఎల్డర్స్ కి నేను ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాను. యంగ్స్టర్స్ అందరికీ కూడా ఇండియా దేశం బార్డర్ లో ఆర్మీలో అన్ని మతాలు కలిసిమెలిసి దేశాన్ని కాపాడడానికి కోసం అక్కడ వాళ్ళు ప్రాణాన్ని ఇచ్చి కాపాడుతున్నప్పుడు మనం ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఒక సోషల్ మీడియాని పెట్టుకుని కొట్లాడుకోవడం కరెక్టా? మీకు యాజ్ అ యూత్ గా మీకు చాలా పనులు ఉన్నాయి. మీ ఫ్యామిలీని కాపాడాలి, మీ తల్లిదండ్రులని గర్వించాలి, మంచి జాబ్ కి వెళ్ళాలి, దేశానికి కాంట్రిబ్యూట్ చేయాలన్న యూస్ఫుల్ వర్క్ చాలా ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదన్నది రిక్వెస్ట్ యాజ్ వెల్ యాజ్ వార్నింగ్ గా మన సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి చెప్తున్నాం. ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు రౌడీ షీట్ అందరిపైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. నెక్స్ట్ టైం ఇంకా ఇది ఇంకొకసారి కంటిన్యూ చేస్తారంటే కేసు ఇనిషియేట్ చేస్తూ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము చేస్తున్నాము. ఇంకా ఎక్స్టెన్మెంట్ యాక్ట్ నగర బహిష్కరణ ఇది మనం పెడతాము. తర్వాత బైండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మీరు చూసారంటే మన హిందూపూర్ సబ్ డివిజన్ లో కూడా సక్సెస్ఫుల్ గా లేపాక్షి మండలంలో మనకి రిమాండ్ 15 days రిమాండ్ పంపించారు. మీ అందరికి తెలుసు అనుకుంటున్నాం. గతంలో ఇప్పుడు జరిగేది లేదు. ఇప్పుడు అది స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు బైండ్ ఓవర్ చేసిన తర్వాత 5 lakhs to 3 lakhs బైండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళు దాన్ని క్రాస్ అయ్యారంటే ఏదో ఫీచర్ ఆఫ్ మనీ లేకపోతే రిమాండ్ ఇది అనేది కూడా ఫాలో చేస్తాం. సో మనం ఈ రోజు ప్రెస్ మీట్ల ద్వారా మన హిందూపూర్ ప్రజలకి సత్యసాయి డిస్ట్రిక్ట్ ప్రజలకి రిక్వెస్ట్ పోలీస్ తరపు నుంచి ఏంటంటే మనము భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మన హిందూపూర్ సబ్ డివిజన్ లో సత్యసాయి డిస్ట్రిక్ట్ లో అన్ని మతాలు కులాలు కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళ మతాలు వాళ్ళది, వాళ్ళ కులాలు వాళ్ళది, వాళ్ళ నమ్మకాలు వాళ్ళది. దానిట్లో ఒకరొకరు ఇన్వాల్వ్ అవడం అనేది కరెక్ట్ కాదు. మీరు ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఏది చేసినా మన పోలీస్ తరపు నుంచి కూడా సపోర్ట్ చేస్తాము. అదేవిధంగా మీరు తప్పుదారిలో పెట్టారంటే దాన్ని ఖండించాల్సిన బాధ్యత పేరెంట్స్ ఉంది, మత కులాలు ఎల్డర్స్ దగ్గర ఉంది. మీరు చేయకపోతే తర్వాత పోలీస్ తరపు నుంచి చేయాల్సినవి వస్తాయని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో కూడా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన కూడా ఇంకా కొన్ని దర్యాప్తులు చేస్తున్నాము, ఇండెప్త్ అవుతున్నాం, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇది కంటిన్యూ అవుతాయి. సో ఫ్యూచర్ లో ఇలాంటి ఇన్సిడెంట్ రాకుండా ఇంకా పండగ వాతావరణంలో ప్రశాంతంగా చేయాలని చెప్పేసి సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి కోరుకుంటున్నాం.